హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహంగా డిజైన్స్ చూపిస్తానండి. అయితే ఇవి సిస్టర్స్ ఈ రెండు కూడా అయితే చాలా బాగున్నాయి. ఇది కలర్ కాంబో చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. కాఫీ కలర్ గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ ఉంది, అందుకే ఆ కలర్ షేడ్ డిఫరెంట్గా తెలుస్తుంది. మనకి చూడడానికి కూడా చాలా లుక్ ఉందనమాట లెహంగా. అయితే ఇది లెహంగాలో బ్లౌజ్ కాదండి, మనం విడిగా రాపట్టు తెచ్చి వర్క్ చేసాము. నేను ముందే కస్టమర్కి ప్రిఫర్ చేశాను, అది డిజైన్ క్లాత్ ఇచ్చాడు, కానీ దాని మీద వర్క్ చేయడం వల్ల అందం ఉండదు అనేసి ఇదేంటంటే మనం విడిగా రాపట్టు తెచ్చి వర్క్ చేయమన్నారు. అయితే ఇది మనం పూర్తిగా రాపట్టు తెచ్చి వర్క్ చేసాం కదా, చాలా బాగుంది ఇది. అందుకే ఫినిషింగ్ కానీ వర్క్ కానీ నీట్గా కనపడుతుంది. రాపట్టు మీద ఉన్నంత ఫినిషింగ్ లుక్ మిగతా పట్టు క్లాత్ల మీద రాదండి, కానీ రాపట్టు మీద చూడండి, మీకు అసలు క్లాత్ చూస్తేనే తెలుస్తుంది. ఆ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్కే అండి, స్ప్రింగ్ వర్క్ నాట్ వర్క్ వేయించాను. ఇది ఫ్రంట్ కూడా బూటీస్ ఇప్పించానండి. ఫ్రంట్ 2 సైడ్స్ వర్క్ చేయించాను, ఎందుకంటే ఓనీ కట్టుకుంటారు, కాకపోతే ఏంటంటే పూర్తిగా వేసుకోరు కదా, అందుకనేసి. ఇదేంటంటే హ్యాండ్కి చీరలో లెహంగాలో బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ అటాచ్ చేసాను. హ్యాండ్స్కి కూడా బీడ్స్ ఇచ్చాను అనమాట. హ్యాండ్కి కింద వరకు కట్ వర్క్ వేయించాను. ఆ కట్ వర్క్ కూడా చిన్న కోపుల్లాగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి, అది బాగుంది. ఈ హ్యాండ్స్కి పైన బుట్టకి బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెట్టాము. ఆ బుట్టకి ఏంటంటే హెవీగా బీడ్స్ వేసాం అనమాట. ఆ బీడ్స్ ఏంటంటే లోపల ఆల్రెడీ నెట్ ఉంటుంది, పైన ఇంకొక లేయర్ కూడా నెట్ వేస్తారు, కాబట్టి మీకు ఎక్కడ పిగిలే ఛాన్సెస్ ఉండదు, ప్లస్ ఇరిటేట్గా ఉండదు, మీకు ఎక్కడ థ్రెడ్ గుచ్చుకున్నట్లు అట్లా ఏమో అనిపించదండి. ఇదైతే బ్యాక్ ఓపెను. దాదాపు ఏంటంటే 99% కాదండి, 100% ఏంటంటే మనం పిల్లలకి లెహంగాస్ బ్లౌజెస్ స్టిచ్ చేసే పని అయితే బ్యాక్ ఓపెనే ప్రిఫర్ చేస్తారు. నేను కూడా బ్యాక్ ఓపెనే పెట్టించుకోమని చెప్తాను. ఇది చూడండి, మీకు బ్యాక్ ఓపెన్ కదా. ఇది పికాక్స్ ఫ్రంట్ వరకే కాదండి, బ్యాక్ కూడా పికాక్స్ వేసాము. బ్యాక్ ఏంటంటే ఆల్ ఓవర్ లాగే వేయించాను, కానీ మీకు ఆ లెహంగా మీద పెట్టి చూపిస్తే అర్థం కావట్లేదని నేను వైట్ కలర్ క్లాత్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వైట్ కలర్ క్లాత్ మీద అయితే మీకు వర్క్ ఫినిషింగ్ కూడా తెలుస్తుంది. వర్క్ ఎవరైనా చేయడం కాదండి, ఆ వర్క్ ఫినిషింగు ఆ లుక్ వేరుగా డిఫరెంట్గా కనపడుతుందా లేదా వర్క్ ఫినిషింగ్ అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నేను చేసే వర్క్లో నాకైతే అనిపిస్తుంది వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది అని. మీరు చూడండి, స్ప్రింగ్ వర్క్ అయినా కానీ ఎంత నీట్గా ఉందో కదా, మీరు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అనేది ఉండదు, ఎందుకంటే దాదాపు చెక్ చేసుకుంటుంటారు నేను. చూడండి, ఇది మొత్తం కూడా బ్యాక్ ఓపెన్. ఈ నెక్ ఏంటంటే షేప్ వేరే అండి, అది వేసుకుంటే పాప వేసుకుంటే కానీ తెలియదు మనకి ఆ నెక్ షేప్, ఎందుకంటే కట్ వర్క్ మీద డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగుంటుందండి ఇదైతే వర్క్, చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ వర్క్ మొత్తం స్ప్రింగే అండి, చాలా లుక్ ఉంది, అసలు ఎంత నీట్గా ఉందో, ఎంత ఫినిషింగ్ ఉందో అనమాట. అయితే ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్కే. ఇది వర్క్ కాస్ట్ అయితే మాత్రం చాలామంది వర్క్ కాస్ట్ కూడా పెట్టండి, మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు. వర్క్ కాస్ట్ మెన్షన్ చేయడానికి మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టే, బాడీ మెజర్మెంట్స్ అయినా బ్లౌజ్ మెజర్మెంట్స్ అయినా ఏదైనా మెజర్మెంట్స్ని బట్టి డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కొక్కరిది 13.5 ఉంటుంది, ఒక్కొక్కరిది 15 ఉంటుంది, ఒక్కొక్కరి 16.5 ఉంటుంది. అందుకని బ్లౌజ్ కాస్ట్లో వర్క్ కాస్ట్లో డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే వర్క్ హెవీగా పడుతుంది కదా అప్పుడు, అందుకని కాస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఎవరు అయితే దయచేసి కాస్ట్ అయితే అడగొద్దండి. నన్ను విడిగా మీరు ఏదైనా ఇప్పుడు మీది బ్లౌజ్ పెట్టి నాకు ఇలా కాస్ట్ కావాలి అని అడిగినా కానీ నేను పెడతాను మీకు, ఓకేనా. అయితే దీని మీదకి ఏంటంటే ఈ పాప డిఫరెంట్గా ఆలోచించింది. ఇవి ఏంటంటే ఓని వచ్చి కంచిదండి, కంచి పట్టు అయితే బాగుంది. అయితే అందుకే మనము పళ్ళు ఏమి ఇవ్వలేదు, పళ్ళుకి ఏంటంటే పళ్ళు ఇచ్చారు, పళ్ళు సైడ్ ముళ్ళు ఏమి ఇవ్వలేదు, అందుకనేసి మనం ఏంటంటే ముళ్ళు డిఫరెంట్గా వేయించాను, కొంచెం హెవీగా కావాలని. చాలా బాగా అనిపించింది నాకు అది చూడడానికి కూడా. అది వేస్తే చాలా బాగుందండి, ఆ పాప వేసుకున్నది రిఫరెన్స్ పిక్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ నేను షాప్లో అయితే వేయించాను, వేయిస్తే చాలా బాగా అనిపించింది. ఇది అయితే కంచిదే అండి. ఎవరైనా దాదాపు లెహంగా సెట్స్ చేయించుకోవాలంటే మీరు అనుకున్న కాస్ట్లో మంచిగా కంచిపట్టు శారీస్ అయితే దొరుకుతాయి. మీరు అదే కాస్ట్లో లెహంగా కన్నా శారీని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లెహంగా స్టిచ్ చేయించినా కానీ విమ్ము చాలా బాగా వస్తుంది, మీరు వేసుకున్నా కానీ బాగా అనిపిస్తుంది, గేర్ వస్తుంది, ప్లస్ మీకు వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఒక క్రాప్ టాప్ బ్లౌజ్ వస్తుంది అండ్ హాఫ్ బ్లౌజ్ వస్తుంది, 2 బ్లౌజులు వేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రాపర్గా ఆలోచించండి, ఎప్పుడైనా కానీ లెహంగా కొనుక్కునే కన్నా అదే కాస్ట్లో మనం శారీకి ప్రిఫర్ చేస్తే మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. నేనైతే దాదాపు అందరికి అదే ప్రిఫర్ చేస్తానండి. మీరు కొనుక్కునే కాస్ట్లో అదే కాస్ట్లో లెహంగా శారీ కొనుక్కోండి, మీకు మంచిగా వస్తుందని. ఇదైతే చిన్న పాపదండి, ఇది వాళ్ళ సిస్టర్ది చిన్న పాపది, ఇది కూడా చాలా బాగుంది. ఈ ప్రిల్స్ ఏంటంటే మనం స్టీమ్ ఐరన్ చేస్తున్నామండి, అందుకనేసే మనకు నీట్గా ఉంది. ఇది బ్లౌజు, ఈ పాపది కూడా బ్లౌజ్లో జకార్డ్ బ్లౌజ్ ఇచ్చాడు, మనం అది జకార్డ్ వాడకుండా
ఇది కూడా ప్యూర్ రా సిల్క్ తెచ్చాం అనమాట. ప్యూర్ రా సిల్క్ తెచ్చి మగ్గ వర్క్ చేయించాను. మీరు వర్క్ గమనించినట్లయితే చూడండి, ఇది కూడా స్ప్రింగ్ వర్కే. ఎక్కువ దాదాపు మనకి షాప్లో అయితే స్ప్రింగ్ వర్కే చెల్లుతుందండి. కట్ బీడ్స్ అండ్ కుందన్స్ ఆ వర్క్ అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వేయాలని కూడా అనిపించదు. అది వర్క్ వేస్తున్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అయితే ఇది మీరు వర్క్ ఏంటంటే స్ప్రింగ్ వర్క్ ఏంటంటే మనం వేసుకున్నా కానీ లుక్ చాలా చాలా నైస్గా స్టైలిష్గా కనపడుతుంది. ఈ పాప బ్లౌజ్ చూడండి, చాలా సింపుల్గా ఉంది వర్క్. ఓన్లీ బార్డర్సే మనం వేసింది, హెవీగా కూడా వేయలేదు. కానీ బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్గా అనిపిస్తుందో. ఇది హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేయించాను నేను. ఆ జింకలు ఏంటంటే మనకి లెహంగాలో ఉన్నాయన్నమాట, అందుకనేసి మనం జింకలు వేసి చేయించాను. చాలా సేమ్ అదే డిజైన్ తోటి థీమ్ లాగా చేయించాను అనమాట. చాలా బాగుంది చూడ్డానికి కూడా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.